ప్రమాణ స్వీకారం అయిన తర్వాత చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ అండ్ మోదీ వీళ్ళ ముగ్గురు కలిసి స్టేజ్ మీద ప్రజలందరికీ కూడా అభివాదం చేసే వీడియో, ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోయినాయి. ఆ వీడియో చూసిన వాళ్ళు, ఫోటో చూసిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఒక ప్రధానమంత్రి అటు అన్న ఇటు తమ్ముడు ఇద్దరిని చేతులు పట్టుకొని లాక్కెళ్ళి అందరి ముందు అభివాదం చేయడం అంటే అది మామూలు విషయం కాదు, చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. ఇక్కడ అన్నదమ్ముళ్ళ అనుబంధాన్ని విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ కూడా స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి, అక్కడ రజనీకాంత్ కావచ్చు, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరికి కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి అన్న చిరంజీవి దగ్గరికి వచ్చేసరికి కాళ్ళకు నమస్కారం చేసుకొని ఆశీర్వాదం తీసుకోవడం జరిగేది. అది చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక అన్నదమ్ములు కాకుండా తండ్రి కొడుకుల మధ్య ప్రేమానుబంధం ఎట్లా ఉంటుందనే విషయాన్ని కూడా ఇక్కడ చాలా మటుకు అందరూ చూసుకుంటున్నారు. వాళ్ళిద్దరి మధ్య కూడా అనుబంధం అలానే ఉంది. ఒక తండ్రి కొడుకు, తండ్రికి కొడుకు ఇస్తున్న గిఫ్ట్ అన్నట్టుగా పవన్ కళ్యాణ్ ఇస్తే కొడుకుకి తండ్రి ఆశీర్వాదాలు ఇస్తున్నట్టుగా వాళ్ళిద్దరి మధ్యన పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేస్తున్నాడో అప్పుడు చిరంజీవి కళ్ళల్లో కళ్ళు తిరిగాయి. అసలు ఆయన ముఖంలో సంతోషం చూస్తే మాత్రం అది ఒక కొడుకు విజయోత్సాహానికి తండ్రి ఎంత ఉప్పొంగిపోయి సంతోషంతో ఏడుస్తారో అదే సీన్ ఇక్కడ రిపీట్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత చిరంజీవి తన ట్విట్టర్లో ఒక వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. ఏంటంటే అక్కడ మోదీ వాళ్ళిద్దరితో ఏం మాట్లాడారు అనే విషయానికి వస్తే మోడీతో ఏం మాట్లాడాడంటే వాళ్ళకు పవన్ కళ్యాణ్ భారీ విజయం సాధించిన తర్వాత ఇంటికి వచ్చినప్పటి వీడియోని ఆయన ప్రధాని మోదీ చూడడం జరిగిందంట. చూసిన తర్వాత చాలా భావోద్వేగానికి లోనైనంట ప్రధానమంత్రి. సో అదే విషయాన్ని వాళ్ళతో చెప్పినట్టుగా, సో అన్న తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీతోని ఇలా మాట్లాడాను, ఇలా ఆయన భావోద్వేగానికి లోనయ్యాడు అనే విషయాన్ని వీడియోని మాత్రం ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఆ వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిందని చెప్పుకోవచ్చు. సో మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార చేసినప్పుడు ఆ సభా ప్రాంగణం మొత్తము పవన్ కళ్యాణ్ పేరుతోని మారుమోగిందని చెప్పుకోవచ్చు. మిగతా వాళ్ళు ఎవరు కూడా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాని క్రౌడ్ అంతా ఆ సౌండింగ్ మొత్తం పవన్ కళ్యాణ్ చేసినప్పుడే రీసౌండ్ వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. సో మరి ఆయనకు వచ్చే డిప్యూటీ సీఎం ఇవ్వాలని కూడా చాలామంది అనుకుంటున్నారు. ఆయన పదవిలో ఉంటే చూడాలని కూడా చాలామంది కోరికగా ఉన్నారు. సో మరి ఇంకా కొద్ది రోజులు చూస్తే ఎవరికి ఏ శాఖలు వస్తాయి, ఎవరికి ఏది సెట్ అవుతుంది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. సో మరి మీరేమనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గురించి, వీళ్ళిద్దరి అనుబంధం గురించి? సో మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి.